హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే తెలుసు కదా అనే మూవీని చూసొచ్చాను. సినిమా స్టోరీ అంతా తెలిసిపోయింది, ఇంకా మీకే తెలియడం ఉంది. సరే, కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. తెలుసు కదా సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంటంటే డీజే టిల్లు సినిమాలో ఎలా అయితే నటించాడో, ఆ తర్వాత వచ్చిన సినిమా జాక్ సేమ్ అదే వేరియేషన్ తో నటించడం వల్ల జాక్ ఎవరికి నచ్చలేదు. ఈ సినిమాలో మన సిద్ధు జొన్నల గడ్డ మాత్రం చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ సేమ్ ఇంకా క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఎంతలా అంటే మనం చూసి కూడా ఇంకా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. కాకపోతే ఈ సినిమా వైభవ హర్ష కూడా చాలా బాగా నటించాడు. ఇంకా రాశి కన్నా కూడా చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ పడిందని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఒక్క మనిషికి కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ చేయలేరు అనమాట. అది సినిమాలో చూపించాడు. కాకపోతే ఒకటి, మనం ఫ్యామిలీతో వెళ్తే పర్వాలేదు, అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళినా ఒక లవర్స్ వెళ్ళినా పర్వాలేదు, కానీ కొంచెం కిడ్స్ తో వెళ్తే మాత్రం కొంచెం మనకు అభ్యంతరకరంగా ఉంటుంది అనమాట. అయితే సినిమా అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ తెలుసు కదా మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుద్ది అనుకున్నాను, కానీ పర్వాలేదు, చూడొచ్చు. ఎందుకంటే సిద్ధి జొన్నలగడ్డ నుంచి మరి యాక్టింగ్ అనేది వేరియేషన్స్ అనేది ఇంతలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డిజిటల్ తర్వాత వచ్చిన జాక్ సినిమా కూడా సేమ్ డిజిటల్ లో నటించాడు. ఈ సినిమాలో కూడా అలానే ఉంటదేమో అని చెప్పి డౌట్ వచ్చింది, కానీ లేదు, పర్వాలేదు, బాగా యాక్ట్ చేశారు. చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్. మరి ఇంకా మంచి మంచి మూవీస్ రివ్యూస్ ఇస్తూ ముందుకు సాగిపోతూ ఉందాం. ఓకే, హ్యాపీ దీవాలి ఫ్రెండ్స్.